ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనము. At once all the prison doors flew open and everyone's chains came loose. Acts chapter 16 verse 26. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ఎదుట మూసుకుపోయిన ద్వారములన్నీ తెరుచుకోబోతున్నాయి. నీకు వేసిన బంధకాలన్నీ ఊడిపోతున్నాయి. నీ కన్నీరుకి సమాధానమో రాబోతుంది. ఈ రోజున దేవుని అతి పరిశుద్ధమైన వాక్యము ఈ మాటనే సెలవిస్తుంది. ఈ రోజున మనం చూస్తే అనేక మంది విశ్వాసులు తలుపులు ముయ్యబడినటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారి ఉద్యోగంలో, వారి వ్యాపారములో, వారి కుటుంబ జీవితంలో, వారి యొక్క ఆరోగ్య విషయంలో, వారి విదేశీ ప్రయాణాల్లో ద్వారాలన్నీ మూసుకుపోయినటువంటి పరిస్థితులు. ఎవరో మూసేస్తున్నారు, ఎవరో ఆపుతున్నారు, ఎవరో వారిని వెనక్కి లాగుతున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరడం లేదు, ముందుకు సాగడం లేదు. అటువంటి వారి యొక్క తలుపులు దేవుడు అకస్మాత్తుగా తెరవబోతున్నాడు. ఆయనకు మాత్రమే అది సాధ్యము, ఆయనే చేయగలడు. ఈ లోకంలో ఎంతో మంది తమ ఎదుట మూసుకొని ఉన్నటువంటి తలుపులు తెరవడానికి వారి జ్ఞానము, బలము, శక్తి, సామర్థ్యాలను వాడుతున్నారు. కానీ వారి వలన కావడం లేదు. అది దేవుని వలన అవుతుంది అని తెలిసినా దేవుని దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారు. వారిని చుట్టి ఉన్న అనేకమైన భయంకరమైన బంధకాలను వదిలించుకోవాలని చూస్తున్నారు. అవి ఊడిపోవాలి, మేము స్వతంత్రము కావాలి అని ప్రయత్నిస్తున్నారు. అయినా వారు ఆ బంధకాలలోనే చిక్కుబడి ఉంటున్నారు. కానీ మనకు దేవుడు సెలవిస్తున్నాడు, నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. నీ ఎదుట ఏ తలుపులైతే మూయబడి ఉన్నాయో ఆ తలుపులన్నీ కూడా తెరవబడబోతున్నాయి. నిన్ను కట్టివేసినటువంటి బంధకాలన్నీ ఈ రోజున విడవబడుతున్నాయి. నీవు భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. లేఖన భాగంలో చూస్తే పౌలు శీలలను బాగా కొట్టి చెరసాల్లో వేసి వారిని తెల్లవారగానే ఏదో ఒకటి చెయ్యాలని చూశారు. వారిని బయటికి రాకుండా తలుపులు మూశారు. వారు కదలకుండా వారిని బంధించారు. వారిని సువార్త చేయకుండా మూసినటువంటి తలుపులు ఎవరు తెరవలేరులే అని అనుకున్నారు. వారు కదలకుండా వారిని బంధించాం, వారి పని అయిపోయింది, ఇక ఇంచు కూడా వారు అడుగు వేయలేరని తలంచారు. కానీ ఏమైందో తెలుసా? లేఖనములు సెలవిస్తున్నాయి, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను అని. ఏ చెరసాలలో అయితే వారిని వేసి బంధించారో ఆ చెరసాల పునాదులే దేవుడు కదిలేలా చేశాడు. ఏ తలుపులైతే ఎంతో బలమైనవి, వీటి నుండి తప్పించుకోవడం అసాధ్యమని వారు అనుకున్నారో అవి చాలా సింపుల్ గా ఓపెన్ అయిపోయాయి. కాళ్ళకి చేతులకి ఏ భోండాలైతే బిగించారో అవన్నీ వాటికవే ఊడిపోయాయి. దేవుని సహాయము ఉంటే ఎవ్వరు కూడా ఆపలేరు, ఏది ఆపలేరు, ఎవ్వరు మనల్ని బంధించలేరు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే అక్కడ రాయబడి ఉంది, అప్పుడు ఇవన్నీ జరిగాయి అని. ఎప్పుడు అంటే పౌలు శీలలు స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుణ్ణి హృదయపూర్వకముగా ఆరాధిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని అటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా కీర్తిస్తూ మహిమ పరుస్తున్నప్పుడు అక్కడ ఆ అద్భుత కార్యమో జరిగింది. మధ్యరాత్రి వేళ వారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుచున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఉన్నటువంటి కష్టములో, నీవున్న బలహీనతలో, నీవున్న శోధనలో నీవు వాటినే చూసి భయపడకు. దేవునికి ప్రార్థించు,
కీర్తించు. నీకు వచ్చినటువంటి కష్టాన్ని చూసి భయపడి పారిపోయేలాగా దేవుణ్ణి కీర్తించు. అప్పుడు నిన్ను బంధించిన అనారోగ్యము వదిలిపోతుంది. నిన్ను బంధించిన అప్పులు నిన్ను విడిచిపోతాయి. నిన్ను బంధించిన ఆర్థిక సమస్యలు నిన్ను వదిలి పరుగులు పెడతాయి. అంత మాత్రమే కాదు, ఏ ద్వారమైతే నీ ఎదుట మూయబడి నిన్ను ఎదగకుండా ఆపుతున్నాయో ఆ ద్వారములన్నీ కూడా ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి, ఈజీగా ఓపెన్ అవుతాయి. కాబట్టి నీవు ఈ రోజున నీ ఎదుట ఉన్న సమస్యలను, శోధనలను చూసి బాధపడ పౌలు శీలలు అలా బాధపడలేదు. వారు అలా దుఃఖించలేదు. మాకెందుకు ఈ కష్టం వచ్చింది, ఇప్పుడు మేము ఏం చేయగలమని కృంగిపోలేదు. దేవునికి ప్రార్థించారు, ఆయన్ని కీర్తించారు. ఎందుకో తెలుసా? ఆయన వారిని విడిపించగలడు అనే నమ్మకము, విశ్వాసము వారిలో ఉంది. నీవు కూడా ఆయన వైపు చూడు, అద్భుతాన్ని దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మరి ఈ రోజున లేఖనము ద్వారా మీరు అయ్యా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారయ్యా. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడినని ప్రభువా. మరి తండ్రి, మీరు మాకు జ్ఞాపకం చేశారు ప్రభా. మా ముందుగా తండ్రి మూసుకుపోయిన ప్రతి ద్వారాన్ని అయ్యా మీరు తెరవబోతున్నారని, మాకన్నిటికీ సమాధానము మీరు ఇస్తున్నారని అయ్యా. మరి తండ్రి, మాకు ఉన్నటువంటి ఆ బంధకాలన్నీ కూడా ఊడిపోతున్నాయని ప్రభా, మీ యొక్క వాక్కు ద్వారా, సజీవమైన మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వ్యాధి బాధలతో, బలహీనతలతో ఉన్నారో అయా, శారీరక బలాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారికి ఉన్న బలహీనతను కొట్టివేయండి. మీ శక్తి చేత వారిని నింపండి. మీ యొక్క బలము చేత వారిని నింపమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అనారోగ్యమును కొట్టివేయండి. ఆర్థిక సమస్యల్లో నుండి వారిని మీరు లేవనెత్తండి అయా. వారికి ఉన్నటువంటి అయా ఇరుకును, ఆ లేమిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఇరుకునందు మొరపెట్టగా విశాలతను దయచేయండి. లేమిలో సమృద్ధిని వారికి దయచేయండి అయ్యా. ఉద్యోగము లేక బాధపడుతున్నటువంటి బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగం దయచేయండి నా ప్రభువా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభువా అయా, తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తున్న బిడ్డల హృదయాలను మార్చండి నా ప్రభా అయ్యా. మరి తండ్రి, విదేశాల్లో చదువుకోవాలని చూస్తున్న ప్రతి బిడ్డకు ద్వారాన్ని తెరవమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు త్రాగుడు వ్యసనాలకు బానిసలుగా మారిపోయారో, డ్రగ్స్ కి అలవాటైపోయారో ప్రభువా అయ్యా. మరి తండ్రి, వ్యభిచార ఆలోచనలు, తలంపులు, చెడు కార్యాలు, చెడు స్నేహాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభా, వివాహాల విషయంలో నా తండ్రి మీరే వారికి సహాయము చేయండి. మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి నా ప్రభా అయ్యా. వివాహము ఘనముగా జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి చేతుల యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. కోర్టు సమస్యల నుండి విడుదల దయచండి. భూతగాథ సమస్యల అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. మీరే వారి పక్షముగా వాద్యమాడి వారిని గెలిపించండి ప్రభా. తల్లిదండ్రి లేని బిడ్డలను మీరు ఆదరించండి. భర్త లేని బిడ్డలకు తండ్రి మీరే తోడుగా ఉండండి అయ్యా. విధవరాల పక్షముగా మీరు వాద్యమాడి వారిని గెలిపించండి, వారిని పోషించండి అయ్యా. అదే విధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అధికారులందరికీ ప్రభా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మరి అదే విధంగా సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి నా తండ్రి. వారు ఎదుర్కొనే సమస్యలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా అయ్యా. దైవజనుల కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. వారి యొక్క పరిచర్యను మీరు ఆశీర్వదించండి. నిరంతర ప్రతిఫలమును వారికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. అదే విధంగా నా దేవా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా ప్రభా. వారు చేస్తున్న చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరే ధైర్యాన్ని ప్రసాదించండి నా ప్రభా. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి నా తండ్రి అయ్యా. ఇంకా తండ్రి, చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధానములో చేరి మొరపెట్టు
మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. గర్భఫలము లేని బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభువా. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.